నిధి అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో ఒకరు. సవ్యసాచి సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మిస్టర్ మజ్ను, హీరో ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె డేటింగ్ రూమర్లపై స్పందించింది. తెలుగులో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్న నిధి అగర్వాల్ కోలీవుడ్ స్టార్ హీరో షింబుతో కలిసి ఈశ్వరన్ సినిమా ద్వారా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై పలు సందర్భాలలో స్పందించిన నిధి తాజాగా మరోసారి హీరో షింబుతో ప్రేమ వ్యవహారం గురించి స్పందించింది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు రావటం సర్వసాధారణం అంటూ తెలిపింది. హీరోయిన్ల సినిమాల కంటే కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. వారికి ఒక వ్యక్తి పట్ల ఏమనిపిస్తే దానిని బయటకు చెబుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ల విషయంలో కామన్ అని, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. జనాలకు నిజం కంటే కూడా రూమర్లపైనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనే విషయం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక తన గురించి ఈ ఒక్క విషయం మాత్రమే కాదు, నిత్యం ఏదో ఒక రూమర్ బయటకు వస్తూనే ఉంటుందని, వాటిని చూసి చూడనట్టు వదిలేస్తానని తెలిపింది. ఈ విధంగా నిధి అగర్వాల్ షింబుతో ప్రేమ వ్యవహారం గురించి క్లారిటీ ఇవ్వటంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్టయింది. హీరో షింబు ఇలాంటి వార్తలలో నిత్యం నిలుస్తూ ఉంటారు. ఈయన గతంలో నటి నయనతారతో పాటు హన్సిక వంటి పలువురు హీరోయిన్లతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వారందరితో కూడా షింబు బ్రేకప్ చెప్పుకొని ప్రస్తుతం కెరియర్పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఇక ఈ నెల 5వ తేదీ కమల్ హాసన్తో కలిసి నటించిన థగ్ లైఫ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నిధి అగర్వాల్ సైతం హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.